పాత నిబంధనలో వాక్యాలు కాదు. కొత్త నిబంధనలు ఎక్కడుందో చెప్పండి. పాత నిబంధనలోని ఇప్పుడు మనం పాటించక్కర్లేదు. యేసు కొత్త నిబంధన ఇచ్చారని మీరు అన్నారు. నిజంగానే ఆ మాట మీద మీరు సీరియస్గా ఉన్నారా? పాత నిబంధనలు ఏం పాటించక్కర్లేదా? ఆదికాండం నుంచి మలాకీ వరకు 39 పుస్తకాలు కొట్టివేయబడ్డాయా? పాత నిబంధన మీరు నిషేధిస్తున్నారా? మా మనవి, పాత నిబంధన కొట్టివేయబడింది. 39 పుస్తకాలు వ్యర్థం, కేవలం చరిత్ర పుస్తకాలు. అవేవి ప్రామాణికం కాదు, పాటించకూడదు. అవి తీసవతల పడేసి కొత్త నిబంధన పట్టుకుంటే చాలు అనే విషయం మీరు బేస్ అయి ఉంటే అది ప్రచారం చేయండి. పోని ఈనాడు క్రైస్తవ్యం బతుకుతున్న సగం వాగ్దానాల కీర్తన గ్రంథంలోనే కదా. ఈనాడు క్రైస్తవ యువతను సరిచేసే సగం నిబంధనలు సామెతల్లోనివే కదా. ఈనాడు గల్ఫ్ కంట్రీస్లో, అరబ్ కంట్రీస్లో ఉజ్జీవం కొరకు మనం ప్రార్థన చేయడానికి ఆధారభూతమైన ప్రవచనాలన్నీ యెషయా గ్రంథంలోనే కదా. ఈరోజు రాబోతున్న క్రీస్తు నాథుని 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ఇతిమిద్ద సమాచారం అంతా ఉన్నది పాత నిబంధనలోనే కదా. ఏది వదిలేద్దాం మనం? పాత నిబంధన నిషేధించబడిందా? రద్దు అయిపోయిందా? 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, నేటి వరకు వారు మోషే ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టి వేయబడిన వారికి తేటపరచబడక నేటి వరకు ఆ ముసుగే ఉన్నది. అవును, పౌలు గారు చెప్పిన మాటను బహుశా మీరు మనసులో పెట్టుకుని ఈ మాటను అనవచ్చు. నిజమే, పాత నిబంధన కొట్టివేయబడింది, కొత్త నిబంధన అమల్లో ఉంది. నిజమే, కొట్టివేయబడింది పాత నిబంధన. పాత నిబంధన గ్రంథము కాదని మీకు మనవి చేస్తున్నాను. పాత నిబంధన గ్రంథం అంటే ఆదికాండం నుంచి మలాకీ వరకు. పాత నిబంధన అంటే సీనాయి కొండ మీద దేవునికి మనుషులకి మధ్య మోషే మధ్యవర్తిగా జరిగిన ఒక ఒప్పందం. ఏంటా ఒప్పందం? మీలో ఎవడైనా పాపము చేస్తే ప్రాయశ్చిత్తం కొరకు జంతువులను అర్పించాలి. గొర్రె పిల్లను కానీ, కోడదూడను కానీ, పేదవాడైతే పౌరము కానీ, గువ్వ కానీ అర్పణ చేయాలి. ఆ రక్తము వలన వాడికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది అని, పాపముల క్షమాపణ కొరకు జంతువుల రక్తము ద్వారా ప్రాయశ్చిత్తం అనేది పాత నిబంధన. ఆ నిబంధన చేసిన పాపాన్ని కడుగుతుంది కానీ పాప స్వభావాన్ని తీసివేయలేకపోతుంది కనుక ఆ నిబంధన లోపమన్నది కనుక సదాకాలమునకు సరిపడ ఒక్కటే బలిగా మన సాక్షిని కూడా నిర్మలము చేయగలిగేలాగా యేసుక్రీస్తు కల్వరి కొండ మీద తన స్వంత రక్తాన్ని చిందించి క్రొత్త నిబంధన చేశారు. కనుక ఇప్పుడు ఎవడు ఎప్పుడు పాపం చేసినా ఏ జంతువు రక్తాన్ని చిందించే పాత నిబంధన అక్కర్లేదో, రద్దు అయిపోయింది. యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే చాలు. ఇది కొత్త నిబంధన. దానికి పాత నిబంధన గ్రంథం ఎందుకు పేరు పెట్టారు? బహుశా పాత నిబంధన అమలులో ఉన్న కాలములో జరిగిన సంఘటనలన్నీ రాశారు కనుక పేరు పెట్టారు. అంతేగాని ఆదికాండం నుంచి మలాకీ వరకు కొట్టివేయబడలేదే. ఇంకా నెరవేరవలసి వచ్చే మళ్ళీ కుప్పలు తెప్పై ప్రవచనాలు ఉన్నాయే. అంతిమ యుద్ధములో ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు ఎలా వారు చేసి వాళ్ళని గెలిపిస్తాడో మొత్తం జకర్యా గ్రంథంలో ఉంది కదా. ఇంత దేశం అండి, ప్రపంచం రాబోతుంది వాళ్ళ మీదకి, రష్యా కాలు దుబ్బుతోంది. ఇవన్నీ బైబిల్ రాశాడు. గోగు మాగోగు యుద్ధం చెప్పాడు యెహెజ్కేలులో. రోషునకి ఎలా జరుగుతుందని చెప్పాడు యెహెజ్కేలులో. ఓడరేవు పట్టణం నినివేకు పట్టే గతి గురించి రాశాడు నహూములో. ఇవన్నీ జరగబోసి పిలిచారు. అయినా దశమ భాగానికి నిబంధనకి సంబంధం ఏమిటి సార్? ఆదికాండం 14వ అధ్యాయంలో 18వ వచనంలో పరలోకములో ఉన్న దేవాలయానికి యాజకుడు అయినటువంటి మెల్కీసెదెక్, ఆమేన్, ఆ మెల్కీసెదెకు రాజులను సంహారం చేసి విజయ విహారముతో తిరిగి వస్తున్న అబ్రాహామును ఎదుర్కొని అతనికి రొట్టె ద్రాక్షారసం ఇవ్వగానే అబ్రాహాము అక్కడ తన సంపాదన అంతట్లో దశమ భాగాన్ని మెల్కీసెదెక్ అనే పరలోకపు యాజకుని చేతుల్లో పెడితే మెల్కీసెదెకు చేతులెత్తి అబ్రాహామును ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. అప్పటికి పాత నిబంధన అసలు ఏ నిబంధన లేదండి. అది భూమి మీద ఏ పాస్టర్ గారు ప్రవేశపెట్టింది కాదండి. అది పరలోకమందున్నటువంటి సర్వోన్నతులకు దేవుని యాజకుడు పెట్టిన విధానం అండి. నేను ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని వేల సార్లు చెబుతున్నాను. స్థానిక సంఘాలలో బల్లలో పావులు పొందుతున్న విశ్వాసులు మీ పాస్టర్ గారికి అర్పణ ఇవ్వాలి. కానీ యూట్యూబ్లో కనపడే
ఎవరెవరో సేవకులకి మాలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు. ఏ ఒక్క దశంభాగం తినడానికి నాకు అర్హత లేదు కాబట్టి ఎక్కడ అకౌంట్ నెంబర్ ఇవ్వలేదు నేను. అది స్థానిక సంఘాలకే చెందాలి. కూటమయ్యాక ప్రార్థనలు చేయని కారం కూడా అదే. చేస్తే 100, 1000, 50 చేతులు పెడతారు. అవన్నీ స్థానిక సంఘ కాపరికి చెందాలి, నాకు కాదు. అందుకే నేను ఎక్కడ చేయకుండా వెళ్ళిపోతాను. మన ప్రజలకి కానుక ప్రార్థన చేయించుకున్న కానుక ఇవ్వకపోతే అలా మనసు బాగోదు. అయ్య బాబు ప్రార్థన చేయించుకుని బొత్తిగా ఏం చేతిలో పెట్టకపోతే ఎలాగా అన్న ఫీల్ ఉన్న బిడ్డలు సౌలు కాలం నుంచి ఆ అలవాటు క్రైస్తవుల్లో ఉంది. ఎక్కడైనా ప్రార్థనలు చేసి అర్పణ తీసుకుంటే నాకు అర్హత లేదు, ఆ కానుక స్థానిక సేవకుడికి చెందాలని వాక్యం చెప్పి ప్రార్థన చేసి వేదిక మీద నుండి సైలెంట్గా తప్పుకుంటాం తప్ప ఎవరికి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయను. వాళ్ళకు బుక్కును 100, 50 చేతులు పెడతారని.